ఉద్యమ కాగడనెత్తాలే నీలో అమరమదలిసి నీ వందనమంటూ అని కలలేదంటూ పల్లె పల్లె జెండా ఎగరేయాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో అందరి కోసం జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపాము తీసిన కంచెను బట్టలు కొట్టాలు పువ్వులనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లలో ఏదు ఇదే ఉద్యమ వైశాఖ మంగళి సర్వాజనులలో చట్టాల మనుకాగా మా సంతకముండాలు వేరులని పాడుతున్న అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితను రాయాలు ఎర్రటి ఎండకు పార్లమెంటుకు పంపే పాటల బాణి గట్టాలు బహుజన రాజ్యంలో కల నిజమై ఉద్యమాల నేలపైన మరో యుద్ధమే చెయ్యాలో సంబంధ వర్గాలన్నీ బహుజన పంపుకుంటాడు. సందర్భంగా మీరందరూ రావచ్చు. పక్కన మొగలు పక్కన పెట్టండి. ఆడలు మొగలు రాలేరు, వీళ్ళందరూ రాలేరు. మీరు రావచ్చు, అందరూ మీరు రమ్మని నేను కోరుకుంటున్నాను. అందరు కలుసుకుందామని నేను అనుకుంటున్నాను. ఆడలు మొగలు కానీ అందరూ నాకు కాదు, అంబేద్కర్ అంటే అందరికీ ఆయన మనకు పూర్తి అంటే మన చరిత్ర రాసింది, రాయబోయేది, ఇంటి జరగబోయేది అన్నీ రాసింది అతను. ఆయన సందర్భంగా మనం అందరం కలుసుకున్నామని మీకు వచ్చాను. ర్యాలీలో నిలిచారు. ఇదంతా దయచేసి వస్తారని నేను కోరుకుంటున్నాను. కావాలని అనుకుంటున్నాను. రండి, టైం ఉంది, ఇంకా అందరం కలుస్తాం, మాట్లాడుకుందాం. పెద్దలు చిన్నలు నాదేమన్నా తప్పుంటే మీరు క్షమించండి. మీరు రావాల్సిందని నేను కోరుకుంటున్నాను. దానికి ప్రధాన పాత్ర మన యాదగిరి గారు. మరి వారు ఈ రకంగా కాకుండా ఇంకా పెద్ద ఎత్తున జరపాలని మీకు ఈ బస్సు తరఫున అందరి సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి బస్తీ డెవలప్ కావాలంటే ఇంతకుముందే అమృతక్క చెప్పారు, మన అందరము కలిసిమెలిసి ఉంటేనే ఏ కార్యక్రమం అయినా ఏ ప్రాబ్లం అయినా మనము సాల్వ్ చేసుకోగలుగుతాము. మరి మనము పార్టీలకు పక్కకు పెట్టి మరి మన యొక్క కాలనీ సంక్షేమం కోసము, కాలనీ డెవలప్ కోసము పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అందులో మరి ఈరోజు మరి మనసులో ఎలాంటి బాధలు ఉన్నాయో పక్కకు పెట్టి మరి మనమేమో పాలులం కాదు, మన ఆస్తి తగాదాలు ఏమి లేవు. దయచేసి అందరము బస్తీ కోసము, బస్తీ బాగు కోసము తోడ్పడాలని కూడా ఈ సందర్భంగా మరి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి గారు వచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఈ బస్సులో కావాల్సిన సౌకర్యాలు మరి చాలా వెనుకబడి ఉన్నది. అందులో భాగంగా ఇప్పుడు ఈ యొక్క బస్సుకి కమిటీ హాల్ లేదు, మరి పోషమ్మ టెంపుల్ ఉన్నది, అందులో విగ్రహం లేదు, మనకు డ్రైనేజీలు లేవు. చాలా సమస్యలతో సతమతమవుతున్న బస్సు డెవలప్మెంట్కు కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క అంబేద్కర్ జయంత్యుత్సవాలు మరి మన బస్సు యొక్క వైభవంగా జరిపించాలని కోరుతూ ఇప్పుడు అమృతారెడ్డిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అతిపేట బేస్లో గణేష్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం
పెద్దగా పెట్టాలని నేను అనుకుంటున్నా. అంటే ఇది చిన్న పెట్టాను కాదు, పెద్దగా పెట్టి నా సొంత డబ్బుతో ఎవరు నేను చెందని అడుగును. గాంధీ తాత విగ్రహము, అంబేద్కర్ విగ్రహం రెండు నేను పెట్టాలనుకుంటున్నా. నా గొంతుల వల్ల అది పెట్టి నేను తీరుతాను. వచ్చే 27, 28 కానీ ఆ 2 విగ్రహాలు పెడతాను, నేను పెట్టి తీరుతాను. మీ అందరిని పిలుస్తాను, పెద్దలను పిలుస్తాను, చిన్నలను పిలుస్తాను. ఆ నా సొంత డబ్బుతో పెడతాను. ఆ 2 పెట్టాలని మీకు అందరికి చెప్తున్నాను. ఇప్పుడు మా యొక్క ముఖ్య అతిథి బన్నీ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఫేజ్ 2 అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం దగ్గరికి నన్ను పిలిచినటువంటి ఈ ఫేజ్ 2 కమిటీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కాలనీకి పెద్ద దిక్కుగా అమృతమ్మ కానీ అటు యాదగిరన్న గారు కానీ ఈ అంబేద్కర్ స్టాచ్యూని పెట్టి ఈ కాలనీ ఈ డెవలప్మెంట్ కోసం ఎంతో తాపత్రపడుతున్నారు. ఇద్దరికి ఫస్ట్ మనం కృతజ్ఞత తెలిపాలి. ఎందుకంటే ఈ రోడ్లు కానీ ఇక్కడ స్ట్రీట్ లైట్లకు కానీ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసినాం ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఏం లేకుండే, ఈ ఇద్దరు కలిసే కదా ఈ మొత్తం ఈ కాలనీని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 135వ జయంతి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో, ప్రతి ఆఫీసులో అంగరంగ వైభవంగా